అందరికీ నమస్తే. అందరూ మంచిగున్నారని అనుకుంటున్నా. నేను స్టార్ట్ చేసిన సిస్కో సీసీఎన్ఏ సర్టిఫికేషన్ సీరీస్‌లో ఇది 20థ్ వీడియో అండ్ ఈ వీడియోలో మనము ఒక స్విచ్ అండ్ రౌటర్‌ని స్క్రాచ్ నుంచి ఎట్లా కాన్ఫిగర్ చేస్తారు, దాని బూటప్ ప్రాసెస్ ఏంటిది అనేది మనం నేర్చుకుందాం. ఈ ప్రాసెస్ అర్థం చేసుకోవడానికి నేను యూజ్ చేసే సాఫ్ట్‌వేర్ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అండ్ దీంట్లో ఒక స్విచ్ అండ్ రౌటర్‌ని తీసుకొని దాన్ని కాన్ఫిగర్ చేయడం అర్థం చేసుకుందాము. లైక్ ప్రాక్టికల్‌గా ఎట్లా చేస్తారు, ఆ కమాండ్స్ ఏంటివి అని చెప్పి మీకు అర్థమైతది. అండ్ యాజ్ యూజువల్ నేను చేసే వీడియోస్ వాల్యూ ప్రొవైడ్ చేస్తే వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో థాట్ నెక్స్ట్ టైమ్ నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తది. అస్యూమ్ చేసుకోండి లైక్ మీరు ఒక బ్రాండ్ న్యూ స్విచ్ కొనుక్కున్నారు సిస్కోది అండ్ దాన్ని కాన్ఫిగర్ చేయాలి. సో సేమ్ మనము ఈ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసి కాన్ఫిగర్ చేసాము. ఇక్కడ మనకి ఈ ప్యాకెట్ ట్రేసర్‌లో బాటమ్ లెఫ్ట్‌లో నేను ఎండ్ ఆర్ నెట్వర్క్ డివైసెస్ సెలెక్ట్ చేసుకుంటా. దాంట్లో స్విచ్ సెలెక్ట్ చేస్తా. సో ఇక్కడ స్విచ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత 2960 స్విచ్ తీసుకుందాము. ఇప్పుడు ఈ స్విచ్ ఫిజికల్‌గా ఎట్లా కనిపిస్తది అని ఎట్లా తెలుసుకుంటామంటే, ఈ స్విచ్ మీద క్లిక్ చేస్తా అండ్ దీని ఫిజికల్ ఇమేజ్ అనేది చూపిస్తది. సో ఇది ఒక ఫిజికల్ డివైస్ అన్నమాట. ఇప్పుడు దీన్నే మనము కాన్ఫిగర్ చేస్తాము. ఓకే. ఇది సైడ్‌కి పెట్టుకుందాం. అండ్ దీన్ని కాన్ఫిగర్ చేయడానికి మనకొక ల్యాప్‌టాప్ కావాలి. సో ఇక్కడ ఎండ్ డివైసెస్‌లో ల్యాప్‌టాప్ క్లిక్ చేస్తా. అండ్ ఇప్పుడు ఈ 2 డివైసెస్‌ని కనెక్ట్ చేయడానికి మనకొక కేబుల్ కావాలి. ఆ కేబుల్ ఒక కన్సోల్ కేబుల్ చూజ్ చేస్తా. సో ఇక్కడ కనెక్షన్స్ కన్సోల్ కేబుల్ ఫస్ట్ ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేస్తా. RS-232 అండ్ నెక్స్ట్ స్విచ్‌కి కనెక్ట్ చేస్తా కన్సోల్ పోర్ట్‌కి. ఓకే. సో ఇప్పుడు మనము మన ల్యాప్‌టాప్ నుంచి స్విచ్‌కి కన్సోల్ ఇన్ చేయాలి. ఎట్లా చేస్తాము? ఇక్కడ ల్యాప్‌టాప్ మీద క్లిక్ చేసుకొని డెస్క్‌టాప్, టెర్మినల్ అండ్ ఓకే. సో మనము ల్యాప్‌టాప్‌కి కన్సోలింగ్ చేసినామన్నమాట. ఇదంతా స్విచ్ బూట్ అయితున్నప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తుందన్నమాట. సో ఒకసారి ఏం ఇన్ఫర్మేషన్ చూపించిందనేది చూద్దాము. సిస్కో బూట్ లోడర్, ఈ వెర్షన్ ఏంటిది ఆ బూట్ లోడర్‌ది అండ్ ఆ స్విచ్‌ది మ్యాక్ అడ్రెస్ చూపిస్తుంది. ఇంకేం ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది? స్విచ్ వెర్షన్ చూపిస్తుంది. లైక్ ఐఓఎస్ సాఫ్ట్‌వేర్ లైక్ ఈ స్విచ్ మీద రన్ అయ్యే ఐఓఎస్ ఇమేజ్ వెర్షన్ చూపిస్తుంది. అండ్ కిందకి స్క్రోల్ చేసుకుంటా పోతే అట్లానే ఈ స్విచ్‌లో ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి లైక్ 24 ఫాస్ట్ ఈథర్నెట్ పోర్ట్స్ ఉన్నాయి అండ్ 2 గిగాబిట్ ఈథర్నెట్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి అండ్ 1 వర్చువల్ ఈథర్నెట్ ఇంటర్ఫేస్ ఉంది. ఓకే. అండ్ ఈ స్విచ్‌ది మోడల్ నంబర్ చూపిస్తుంది. సీరియల్ నంబర్ చూపిస్తుంది అండ్ ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఓకే. రిటర్న్ టు గెట్ స్టార్టెడ్ అంటుంది. అంటే ఎంటర్ ప్రెస్ చేయమంటుంది. సో ఎంటర్ ప్రెస్ చేస్తా. ఓకే. మనము బేసిక్‌లీ స్విచ్‌లోకి కన్సోల్ ఇన్ అయినాం. మన ల్యాప్‌టాప్ నుంచి ఆ స్విచ్‌ని కాన్ఫిగర్ చేయడానికి మనం స్విచ్‌కి కన్సోల్ ఇన్ అయినాము. ఇక్కడ ఏమేం కమాండ్స్ రన్ చేస్తామని చెప్పి ఎట్లా తెలుసుకున్నామంటే సింప్లీ నేను క్వెషన్ మార్క్ ప్రెస్ చేస్తా అండ్ ఏమేం కమాండ్స్ రన్ చేయొచ్చు అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ మనకి చూపిస్తుంది ఈసెక్ కమాండ్స్ అని చెప్పి. అంటే మనం ప్రెజెంట్ ఉన్న మోడ్ యూజర్ ఎగ్జిక్యూట్ మోడ్ అన్నమాట. దీనిలో డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. యూజర్ ఎగ్జిక్యూట్ మోడ్, ప్రివిలేజ్ మోడ్ అండ్ గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్ అని చెప్పి. సో మనం ఉన్నది యూజర్ ఎగ్జిక్యూట్ మోడ్. దీంట్లో మనము నెక్స్ట్ మోడ్‌కి పోవాలి అంటే ఇక్కడ ఎనేబుల్ అనే కమాండ్ యూజ్ చేయాలి. సో నేను ఎనేబుల్ అనే కమాండ్ యూజ్ చేస్తా. అండ్ ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా! స్విచ్ హ్యాష్ అయింది. ఇందాక స్విచ్ గ్రేటర్ దాన్ సింబల్ ఉండే. సో ఇట్లా మనకి డిఫరెన్స్ చూపియొచ్చు. ఇక్కడ ఏమేం కమాండ్స్ రన్ చేయొచ్చు అని చెప్పి మళ్ళా క్వెషన్ మార్క్ ప్రెస్ చేస్తా. అండ్ ఇవి డిఫరెంట్ కమాండ్స్ మనము ఈ మోడ్‌లో రన్ చేయవచ్చు. ఇక్కడ మోర్ అని చూపిస్తుంది. అంటే ఇంకా కమాండ్స్ ఉన్నట్టు. స్పేస్ బార్ క్లిక్ చేసినప్పుడు ఆ మిగతా కమాండ్ కూడా లోడ్ అయితాయి. ఓకే.
సో ఈ స్విచ్కి ఒక ఐపీ అడ్రస్ ఇవ్వాలి, లైక్ మేనేజ్మెంట్ ఐపీ అడ్రస్ ఇవ్వాలి. అది ఎట్లా సెటప్ చేసామంటే ఇక్కడ కమాండ్ కనిపిస్తుంది కదా, సెటప్ అని చెప్పి, అది నేను టైప్ చేస్తా. రైట్, సో మనము స్విచ్ది సెటప్ మోడ్లోకి పోయినాము, లైక్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ డైలాగ్. ఓకే, సో రియల్ వరల్డ్లో మనము ఇది అసలు కవర్ చేయరు. ఆల్రెడీ కాన్ఫిగరేషన్ టెంప్లెట్ ఉంటుంది, ఆ టెంప్లెట్ యూజ్ చేసుకొని డివైజెస్ని కాన్ఫిగర్ చేస్తారు. రియల్ వరల్డ్లో ఇది ఎప్పుడు నో అని ప్రెస్ చేస్తాము, బట్ ఈ వీడియో కోసము మనకు తెలుసుకోవాలి కదా. సో నేను ఎస్ అని టైప్ చేస్తా. టైప్ చేసినప్పుడు వుడ్ యూ లైక్ టు ఎంటర్ బేసిక్ మేనేజ్మెంట్ సెటప్ అని ఉంటుంది. సో మనం చేయాలి కాబట్టి ఎస్ అండ్ ఎంటర్ హోస్ట్ నేమ్. సో ఈ స్విచ్కి ఒక హోస్ట్ నేమ్ ఇవ్వమని ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఈ స్విచ్ నేమ్ జస్ట్ స్విచ్ 5 అని ఉంది. సో ఇట్లా కాకుండా మనం ఒక హోస్ట్ నేమ్ ఇస్తాము, సో దట్ ఈ డివైస్ ఎక్కడ ఉంది, ఏ లొకేషన్లో ఉంది, ఏ ఫ్లోర్లో ఉంది అని తెలుసుకోవడానికి. ఇప్పుడు మా కంపెనీలో 17 ఫ్లోర్స్ ఉన్నాయి. 17 ఫ్లోర్స్కి 17 స్విచెస్ ఉన్నాయి. సో ఆ ఫ్లోర్ని బట్టి ఆ స్విచ్ని నేమ్ చేస్తారనమాట. సో ఇట్లానే మనము స్విచ్ 1 అని చెప్పి నేను నేమ్ చేస్తున్నా. అండ్ ఎంటర్ ఎనేబుల్ సీక్రెట్ అని అడుగుతుంది. ఇప్పుడు ఒక పాస్వర్డ్ ఇవ్వమంటుంది. ఈ పాస్వర్డ్ ఏంటి అంటే యాక్సెస్ టు ప్రివిలేజ్ మోడ్. ఇప్పుడు నేను ఎనేబుల్ అనే కమాండ్ రన్ చేసినప్పుడు నాకు పాస్వర్డ్ అడుగుతుంది, అదే ఇప్పుడు సెట్ చేయమని ఉంటుంది. సో నేను ఇక్కడ సెట్ చేస్తా, సిస్కాన్ టైప్ చేస్తా. అండ్ ఈ ఫస్ట్ ఎనేబుల్ సీక్రెట్ అనేది ఇది ఎన్క్రిప్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక పాస్వర్డ్ అడుగుతుంది, ఎంటర్ ఎనేబుల్ పాస్వర్డ్. ఏమంటుంది, ది ఎనేబుల్ పాస్వర్డ్ ఈజ్ యూస్డ్ వెన్ యూ డు నాట్ స్పెసిఫై అండ్ ఎనేబుల్ సీక్రెట్ పాస్వర్డ్ అంట. ఓకే, ఫస్ట్ సెట్ చేసిన పాస్వర్డ్ మనం పెట్టకపోతే ఈ పాస్వర్డ్ యూజ్ చేస్తారు అని చెప్పి అంటుంది. దీన్ని నేను సిస్కో అని పెట్టుకుంటా. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటిదంటే ఫస్ట్ ఇచ్చిన పాస్వర్డ్ ఎన్క్రిప్ట్ అవుతుంది, సెకండ్ ఇచ్చిన పాస్వర్డ్ ఎన్క్రిప్ట్ కాదు. అండ్ ఇంకొకటి ఎంటర్ వర్చువల్ టెర్మినల్ పాస్వర్డ్ అని ఉంటుంది. ఇది దేనికి అంటే is used to protect access to the router over the network interface or switch over the network interface. ఓకే, సో మనము SSH రన్ చేసినప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. సో దానికి పాస్వర్డ్ సెట్ చేయమంటుంది. నేనేమంటా సిస్కో 1 2 3 అని టైప్ చేస్తా. ఓకే, యూ వాంట్ టు కాన్ఫిగర్ SNMP. SNMP అంటే సింపుల్ నెట్వర్క్ మానిటర్ ప్రోటోకాల్. ఇప్పుడు సెట్ చేయాలా అని అంటే లేదు, నేను ఇప్పుడు సెట్ చేయ. సో నేను నో ప్రెస్ చేస్తా. బై డిఫాల్ట్ కూడా అది నో అని సెలెక్ట్ చేసుకుంటుంది చూడండి. సో నో. ఆల్ రైట్, సో ఇక్కడ మనకి అది ప్రెస్ చేసిన తర్వాత ఈ స్విచ్లో ఏమేమి ఇంటర్ఫేసెస్ ఉన్నాయని చెప్పి చూపిస్తుంది, ఆల్ లిస్ట్ చేసింది. ఏమడుగుతుందంటే ఈ లిస్ట్ల నుంచి ఒక ఇంటర్ఫేస్ని సెలెక్ట్ చేసుకో, సో దాట్ ఆ ఇంటర్ఫేస్ త్రూ నువ్వు రిమోట్లీ ఈ స్విచ్కి లాగిన్ కావచ్చు అని చెప్పి అంటుంది. సో స్విచ్కి ఈ మేనేజ్మెంట్ ఐపీ అనేది VLANకి సెలెక్ట్ చేశారనమాట. సో నేను VLAN 1 అని చెప్పి టైప్ చేసుకుంటా. ఓకే, కాన్ఫిగరేషన్ ఇంటర్ఫేస్ VLAN 1 కాన్ఫిగర్ ఐపీ ఆన్ దిస్ నెట్వర్క్. ఎస్, నేను ఎంటర్ ప్రెస్ చేసినా కానీ డిఫాల్ట్ ఎస్ అనేది తీసుకుంటుంది. సో ఈ ఇంటర్ఫేస్కి ఒక ఐపీ అడ్రస్ అని ఉంటుంది. నేను 192.168.10.2 అని ఇస్తా. ఓకే, సబ్నెట్ మాస్క్ అడుగుతుంది. ఇక్కడ ఇది ఆటోఫిల్ చేసేసింది సబ్నెట్ మాస్క్, సో దాట్ మనము ఈ 255.255.255.0 అని ఇవ్వకుండా ఇది ఆటోఫిల్ చేసుకుంది. నేను సింప్లీ ఎంటర్ ప్రెస్ చేస్తా. వుడ్ యూ లైక్ టు ఎనేబుల్ యాజ్ అ క్లస్టర్ కమాండ్ స్విచ్. క్లస్టర్ కమాండ్ స్విచ్ అంటే నో అండ్ ఎంటర్. ఓకే, సో ఈ స్విచ్ మేనేజ్మెంట్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఇక్కడ మనకు చూపిస్తుంది కదా, ది ఫాలోయింగ్ కాన్ఫిగరేషన్ కమాండ్ స్క్రిప్ట్ వాస్ క్రియేటెడ్. ఎనేబుల్ సీక్రెట్ 5 అండ్ పాస్వర్డ్. ఎనేబుల్ పాస్వర్డ్ సిస్కో. లైన్ VTI అంటే ఇది SSHకి యూజ్ చేస్తారు, మనం అది వచ్చే వీడియోస్లో కవర్ చేస్తాం ఎట్లా అన్నా. సో ఓకే, ఇనీషియల్ కాన్ఫిగరేషన్ అయిపోయింది అండ్ సేవ్ చేసుకుంటావా అని అడుగుతుంది. బై డిఫాల్ట్ ఇది 2 ప్రెస్ చేసుకుని ఇప్పుడు నేను జస్ట్ ఎంటర్ కొట్టినా కానీ ఈ కాన్ఫిగరేషన్ మొత్తము ర్యామ్లకి సేవ్ అవుతాయి అనమాట. ఆల్ రైట్, చూసారు కదా, ఇప్పుడు ఇందాక స్విచ్ అని ఉండే ఇప్పుడు SW1 అని అయింది. ఓకే, సో ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రివిలేజ్ మోడ్లో ఉన్నా. ఎగ్జిట్ అని కొడతా. ఎగ్జిట్ అని కొట్టినప్పుడు
యూజర్ ఎగ్జిక్యూట్ మోడ్లో ఉన్నా. సో ఇప్పుడు నేను ఎనేబుల్ అని టైప్ చేసినప్పుడు మనని పాస్వర్డ్ అడుగుతుంది. సో ఈ పాస్వర్డ్ ఏంటిది అంటే సిస్కో, రైట్? దీని తర్వాత మనం చేసిన కాన్ఫిగరేషన్ ఇట్లా చూస్తాము. షో రన్ ప్రెస్ చేసినప్పుడు మనం ఇందాక చేసిన కాన్ఫిగరేషన్ మొత్తం చూపిస్తుంది. షో రన్ అంటే ఏం లేదు, రన్నింగ్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు సిస్టమ్ రన్ అవుతుంది కదా, సో ఆ రన్ అయ్యేటప్పుడు దాన్ని రన్నింగ్ కాన్ఫిగరేషన్ అని అంటాం. మనం చూపిస్తుంది, హోస్ట్ నేమ్ చూపిస్తుంది, పాస్వర్డ్ చూపిస్తుంది, అండ్ ఇంటర్ఫేసెస్ కి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉందో అని చూపిస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్, ఈ రన్నింగ్ కాన్ఫిగరేషన్ చాలా పెద్దగా ఉంటుంది. కంపెనీస్లో ఉన్న డివైజెస్కి ఇంకా పెద్దగా ఉంటుంది. ఎందుకు అంటే అవి నెట్వర్క్లో ఉన్నాయి, ప్రొడక్షన్లో ఉన్నాయి. ఇది డెమో కాబట్టి మనకి అంత ఇన్ఫర్మేషన్ చూడడానికి ఏముండదు. అట్లనే ఇంటర్ఫేస్ VLAN 1, దాని IP అడ్రస్, దాని సబ్నెట్ మాస్క్, అండ్ ఇది బేసిక్ స్విచ్ కాన్ఫిగరేషన్ అనమాట. ఓకే, సో ఇందాక ఒక స్విచ్ని కాన్ఫిగర్ చేసినాం కదా, ఇప్పుడు ఒక రౌటర్ని కాన్ఫిగర్ చేసాము. అండ్ దానికోసము నేను ఇందాక స్విచ్కి కాన్ఫిగర్ చేసిన IP అడ్రస్ ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో అగైన్ ప్రాసెస్ రిపీట్ చేద్దాము. ఇక్కడ ఎండ్ డివైజెస్ ఆర్ నెట్వర్క్ డివైజెస్ రౌటర్ సెలెక్ట్ చేసుకుందాము. నేను 2811 రౌటర్ తీసుకుంటా అండ్ ఇక్కడ పెట్టుకుంటే, అండ్ ఈ రౌటర్ ఎట్లుంటుంది అంటే, సో ఈ 2811 రౌటర్ ఎట్లుంటుంది అనమాట. దీన్ని క్లోజ్ చేసుకుందాము అండ్ ఈ కౌన్సిల్ కేబుల్ కనెక్షన్ తీసాము ఫస్ట్. దానికోసం నేను ఇక్కడ ఈ డిలీట్ ఆప్షన్ని ప్రెస్ చేస్తాం అండ్ దీని మీద ప్రెస్ చేసినప్పుడు ఆ కనెక్షన్ డిలీట్ అయిపోతుంది అనమాట. సో అగైన్ ఈ సెలెక్ట్ అనే దాన్ని ప్రెస్ చేసుకొని కనెక్షన్స్ తీసుకొని కౌన్సోల్ ల్యాప్టాప్ RS232 టు రౌటర్ కౌన్సోల్ కేబుల్. ఓకే, ఇప్పుడు కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది అండ్ మనం ఇక్కడ ల్యాప్టాప్ ఓపెన్ చేసుకుందాం, టెర్మినల్ ఓపెన్ చేద్దాం. సో ఈ బూటప్ ప్రాసెస్ ఒకసారి చూద్దాము. నేను ఇక్కడ ఈ రౌటర్ని పవర్ ఆఫ్ చేస్తా. రౌటర్ని పవర్ ఆఫ్ చేసి మళ్ళీ పవర్ ఆన్ చేద్దాం. వెంటనే ఇక్కడ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేద్దాము. సో ఇక్కడ మనకి ల్యాప్టాప్లో చూపిస్తుంది ఈ ప్రాసెస్ అనేది ఆర్ రౌటర్ అనేది బూట్ అవుతుంది. ఇందాక మనము స్విచ్కి చూడలేకపోయినాము, బట్ ఈ రౌటర్కి చూడగలుగుతున్నాము. ఇందాక స్విచ్కి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లాగానే ఈ రౌటర్ కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఈ రౌటర్ వర్జన్ ఏంటిది, దీని నంబర్ ఏంటిది, ఎన్ని ఇంటర్ఫేసెస్ ఉన్నాయి, ఈ iOS వర్జన్ ఏంటిది అది అని చెప్పి మొత్తం ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సో ఇందాక ఒక డిఫరెన్స్ ఏంటిది మనం అబ్జర్వ్ చేస్తే, స్విచ్కి ఈ సిస్టమ్ కాన్ఫిగరేషన్ డైలాగ్ పోవాలంటే ఫస్ట్ ప్రివిలేజ్ మోడ్కి పోయి దాని తర్వాత సెటప్ అనే కమాండ్ రన్ చేస్తాము. సో దట్ మనము మాన్యువల్గా ఆ సెటప్ కాన్ఫిగరేషన్ ఇనిషియేట్ చేయడానికి. బట్ రౌటర్ అట్లా చేసే అవసరం లేదు, అది బై డిఫాల్ట్ బూట్ కాగానే మనం అడుగుతుంది. సో నేను ఎస్ అని ఎంటర్ చేస్తా. ఎంటర్ బేసిక్ మేనేజ్మెంట్ సెటప్, ఎస్. రౌటర్ హోస్ట్ నేమ్ అడుగుతుంది, RW1. ఎనేబుల్ సీక్రెట్ పాస్వర్డ్ అడుగుతుంది, సిస్కో. ఎనేబుల్ పాస్వర్డ్ ఏమో లోవర్ కేస్ సిస్కో అండ్ SSH ఆర్ టెర్మినల్ యాక్సెస్ పాస్వర్డ్ ఏమో సిస్కో 123. ఇందాక స్విచ్కి పెట్టిన పాస్వర్డ్సే దీన్ని కూడా పెడుతున్నా. అండ్ SNMP నెట్వర్క్ మేనేజ్మెంట్ కాన్ఫిగర్ చేయాలంటే నో, బై డిఫాల్ట్ నో. అండ్ ఈ రౌటర్కి ఉన్న ఇంటర్ఫేస్లలో ఏదన్నా ఒక ఇంటర్ఫేస్ తీసుకోవాలని ఉంటుంది మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ కోసము. సో దాట్ నేను రిమోట్లీ ఆ ఇంటర్ఫేస్ యూజ్ చేసుకొని రిమోట్లీ నేను SSH కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఏం తీసుకున్నాము, ఫాస్ట్ ఈథర్నెట్ తీసుకుందాం. 0/0. యూ వాంట్ టు కాన్ఫిగర్ ఆన్ దిస్ ఇంటర్ఫేస్, ఎస్. అండ్ IP ఏందో కాన్ఫిగర్ చేయమంటుంది, 192.168.10.1 అని టైప్ చేస్తాం. ఇందాక స్విచ్కి ఏం పెట్టినాం, 10.2 కదా, సో దీనికి 10.1 పెడదాం.
and subnet mask. Okay, enter your selection. Yes, 2 by default 2 only, so enter. All right, బేసిక్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ స్విచ్ అండ్ రౌటర్ కి బేసిక్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. అండ్ మనము ఈ ల్యాప్టాప్ ది క్లోజ్ చేసుకుందాం విండోస్. కాన్సోల్ కేబుల్ కనెక్షన్ డిలీట్ చేసేద్దాం, కాన్సోల్ కేబుల్ పని లేదు. అండ్ ఇప్పుడు డివైజెస్ ని కనెక్ట్ చేద్దాం. ఈ రౌటర్ ఇక్కడ పెడదాం, కనెక్షన్స్ ఆటోమేటిక్ కనెక్షన్ చేద్దాం. ఫస్ట్ ల్యాప్టాప్ టు స్విచ్ అండ్ ఇంకో కనెక్షన్ స్విచ్ నుంచి రౌటర్ కి. ఓకే, ఇక్కడ మనకి ఇంటర్ఫేసెస్ కనిపిస్తున్నాయి. ఫాస్ట్ ఈథర్నెట్ 0.1 అండ్ ఫాస్ట్ ఈథర్నెట్ 0.2. సో ఇక్కడ ఫాస్ట్ ఈథర్నెట్ 0.0. ఓకే, స్విచ్ బూట్ అవుతుంది, అది ఎట్లా చూస్తాము ఇక్కడ స్విచ్ మీద టైప్ చేసి. ఓకే, సో మనం ఏ మోడ్లో ఉన్నాము, ప్రివిలేజ్ మోడ్లో ఉన్నాము. మనం హ్యాష్ సింబల్ చూస్తే ప్రివిలేజ్ మోడ్ అన్నట్టు. ఏమేమి కమాండ్స్ రన్ చేయొచ్చు. ఓకే, దీన్ని ఆన్ చేద్దాం. స్విచ్ కాబట్టి షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్, మనకి ఏమేమి ఐపీస్ ఉన్నాయో అని చెప్పి చూపిస్తుంది. సో ఇవన్నీ ఫాస్ట్ ఈథర్నెట్ 0.0 ఇంటర్ఫేసెస్ అన్ని. ఫస్ట్ అండ్ సెకండ్ అది అప్ ఉంది అండ్ మిగతావన్నీ డౌన్ ఉన్నాయి. అండ్ వీలాన్ ఇంటర్ఫేస్ లైక్ మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ అప్ ఉంది. సిమిలర్ గా రౌటర్ ది చూసుకుంటే CLI. ఓకే, ఇందులో మనము యూజర్ ఎగ్జిక్యూట్ మోడ్ లో ఉన్నాం. ఎనేబుల్ పాస్వర్డ్ అడుగుతుంది. సిస్కో అండ్ షో ఇంటర్ఫేస్ బ్రీఫ్ చూపిస్తుంది. ఫాస్ట్ ఈథర్నెట్ కి 192.168.10.1 అనే ఐపీ ఇచ్చినాము. అండ్ దీని స్టేటస్ ఏంటిది, అప్ ఉంది, ప్రోటోకాల్ అప్. ఓకే, సో మనం ఒక స్విచ్ అండ్ రౌటర్ బేసిక్ కాన్ఫిగరేషన్ చేసినాము. దీని తర్వాత ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ప్రతి ఇంటర్ఫేసెస్ కి స్పీడ్ అండ్ డూప్లెక్స్ సెట్టింగ్స్ మ్యాచ్ అవుతుందా లేదా ఈ డివైసెస్ బిట్వీన్ లా అనేది చూసుకోవాలి. సో మనం తీసుకున్న ఈ టోపాలజీలో ఎగ్జాంపుల్ కి ఒక సర్వర్ యాడ్ చేద్దాము. లైక్ ఈ ఎండ్ డివైసెస్ నుంచి సర్వర్ తీసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకుంటా. అండ్ స్విచ్ నుంచి ఈ సర్వర్కి ఒక కనెక్షన్ ఇద్దాము. స్విచ్ టు సర్వర్. ఈ కనెక్షన్ యాక్టివ్ అయ్యేంత వరకు ఒకసారి వెయిట్ చేద్దాము. ఈ స్పీడ్ అండ్ డూప్లెక్స్ సెట్టింగ్స్ ఎందుకు చూడాలి అంటే, ఇఫ్ డివైజెస్ మీద ఈ సెట్టింగ్స్ డిఫరెంట్ ఉంటే ఈ డేటా అనేది లేటెన్సీ ఇష్యూస్ వస్తాయి అండ్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి. ఆల్సో నెట్వర్క్ ని ఆన్ ది హోల్ దెబ్బతీస్తుంది. యూజువల్ గా ఈ స్పీడ్ సెట్టింగ్స్ మోడర్న్ డివైజెస్ లో ఆటో నెగోషియేట్ ఉంటుంది. అంటే లైక్ ఆటోమేటిక్లీ డివైజెస్ కనెక్ట్ చేయగానే నెగోషియేట్ చేసుకుంటాయి. సో స్పీడ్, ఎంత స్పీడ్ వరకు మనం డేటా ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు. అండ్ డూప్లెక్స్ అంటే దీంట్లో హాఫ్ డూప్లెక్స్, ఫుల్ డూప్లెక్స్ ఉంటుంది. హాఫ్ అంటే ఒకరి తర్వాత ఒకరు డేటాని ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు. అదే ఫుల్ డూప్లెక్స్ అంటూ ఇద్దరు సైమల్టేనియస్లీ డేటా ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంటర్ఫేస్ అప్ అయింది. సో యాజ్ ఎగ్జాంపుల్ నేను ఈ సర్వర్ మీద క్లిక్ చేస్తా. సర్వర్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కాన్ఫిగ్ అండ్ సెట్టింగ్స్ చూస్ ఫాస్ట్ ఈథర్నెట్ 0 మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, లింక్ స్పీడ్ ఏంది ఆటోమేటిక్లీ చెక్ ఉంది అండ్ డూప్లెక్స్ అనేది ఆటోకి చెక్ ఉంది. ఇఫ్ నేను ఈ ఆటో తీసేసి ఇక్కడ 10 Mbps పెట్టినా అనుకో అండ్ హాఫ్ డూప్లెక్స్ పెట్టినా అనుకో, అండ్ స్విచ్ కి ఫుల్ డూప్లెక్స్ ఉంది అండ్ స్విచ్ కి 100 Mbps per second స్పీడ్ ఉంది. అట్లున్నప్పుడు స్విచ్ స్పీడ్ గా డేటా సెండ్ చేస్తుంది, బట్ సర్వర్ 10 Mbps per second డేటానే రిసీవ్ చేసుకోగలుగుతుంది. సో అక్కడ చాలా లేటెన్సీ ఇష్యూస్ వస్తాయి. అందుకే ఇది మనము బ్యాక్ ఆటో పెట్టేద్దాం అండ్ ఫుల్ డూప్లెక్స్ పెట్టేద్దాం. ఇది అయిపోయింది. సిస్కో ప్యాకెట్ ట్రేసర్ లో ఇది ఒక ల్యాబ్ కాబట్టి మనం ఇట్లా సెట్టింగ్ చూసుకోవచ్చు. బట్ రియల్ వరల్డ్ లో ప్రతి సర్వర్ లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది. ఇఫ్ విండోస్ అయితే మనము నెట్వర్క్ ఇంటర్ఫేస్ సెట్టింగ్స్ చూసుకోవచ్చు. అండ్ లినక్స్ అండ్ మ్యాక్ఓఎస్ లో కూడా మనం నెట్వర్క్ ఇంటర్ఫేస్ సెట్టింగ్స్ చూసుకొని ఆ స్పీడ్ అనే సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. అదే మనము ఒక స్విచ్ లో ఎట్లా చూస్తామంటే, ఇది క్లోజ్ చేసుకొని మనం ల్యాప్టాప్ మీద క్లిక్ చేసుకొని
కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకుంటా. సో నేను ల్యాప్టాప్ నుంచి రిమోట్లీ స్విచ్కి కనెక్ట్ చేస్తా. ఎందుకు అంటే స్విచ్కి ఒక మేనేజ్మెంట్ ఐపీ అసైన్ చేసినాం కదా. సో దానికి నేను ఏం చేస్తా, టెల్నెట్ 192.168.10.2 పాస్వర్డ్ అడుగుతుంది. సో మనం టెల్నెట్ ఆర్ ఎస్ఎస్హెచ్ కనెక్షన్కి పాస్వర్డ్ ఏం పెట్టినాం, సిస్కో 123. ఓకే, మనం స్విచ్కి కనెక్ట్ అయినాము. రియల్ వరల్డ్లో కూడా ఇట్లానే రిమోట్లీ కనెక్ట్ చేస్తారు, బట్ టెల్నెట్ యూజ్ చేయము, ఎస్ఎస్హెచ్ యూజ్ చేస్తాం. టెల్నెట్కి ఎస్ఎస్హెచ్కి డిఫరెన్స్ ఏంటి రా బాబు అంటే, టెల్నెట్ డేటాని ఎన్క్రిప్ట్ చేయదు, ఎస్ఎస్హెచ్ డేటాని ఎన్క్రిప్ట్ చేస్తారు. సో ఇప్పుడు మనము స్విచ్కి కనెక్ట్ అయినాము. ప్రివిలేజ్ మోడ్లో నుంచి యూజర్ మోడ్లో నుంచి ప్రివిలేజ్ మోడ్కి పోతాము. సో ఎనేబుల్ ప్రెస్ చేస్తా, మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది, తీసుకో. ఓకే, సో ఇప్పుడు ఎన్ని ఇంటర్ఫేసెస్ ఉన్నాయని చెప్పి ఒకసారి చూసుకుందాము. షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్. ఓకే, సో టోటల్ 24 ఫాస్ట్ ఎథర్నెట్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి అండ్ 2 గీగాబైట్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. సో ఒక ఇంటర్ఫేస్ తీసుకుందాము, 0/1. షో ఇంటర్ఫేసెస్ నేను ట్యాప్ ప్రెస్ చేస్తా, సో దట్ కమాండ్ ఆటో కంప్లీట్ అవుతుంది. 0/1 అని టైప్ చేసినప్పుడు ఇక్కడ మనకి చూపిస్తుంది ఈ ఫాస్ట్ ఇథర్నెట్ ఇంటర్ఫేస్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. మనం ఏం చూడాలి, ఇక్కడ ఫుల్ డూప్లెక్స్ అండ్ 100 Mbps ఉంది. సో డూప్లెక్స్ అనేది ఫుల్ ఉంది అండ్ స్పీడ్ ఏంటిది 100 Mbps ఉంది. ఇందాక మనం చూసినట్టు ఈ సర్వర్కి కూడా డూప్లెక్స్ అనేది కనెక్షన్. సో సర్వర్కి కూడా డూప్లెక్స్ అనేది ఫుల్ డూప్లెక్స్ ఉంది అండ్ లింక్ స్పీడ్ ఎంత ఉంది, 100 Mbps అండి. సో సెట్టింగ్స్ అనేవి మ్యాచ్ అవుతుంది కాబట్టి డివైజెస్ ఏం ఇష్యూస్ లేకుండా కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ఎంటర్ప్రైజ్ నెట్వర్క్స్లలో ఆర్ కంపెనీస్లలో ఇవి ఆటోమేటిక్లీ నెగోషియేట్ చేసుకునేలాగా సెట్ చేస్తారు. మాన్యువల్గా చేసేది చాలా తక్కువ, బట్ ఇఫ్ చేసినా కానీ మేక్ షూర్ దాట్ మనము ఈ సెట్టింగ్స్ 2 డివైస్లలో సేమ్ ఉన్నాయని చెప్పి. సిస్కో సిసిఎన్ఏ ఎగ్జామ్లో దీని గురించి టెస్ట్ చేస్తారు. సో దాట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఇది మెన్షన్ చేస్తున్నా. ఓఎస్ఐ మోడల్లో లేయర్ 2 డేటా లింక్ లేయర్, దీంట్లో కొన్ని ప్రోటోకాల్స్ అనేవి మనము మన ఓఎస్ఐ మోడల్ వీడియోలను రెఫర్ చేసిన, లైక్ సిడిపి అండ్ లింక్ లేయర్ ప్రోటోకాల్. ఈ సిడిపి అంటే ఏంది, సిస్కో డిస్కవరీ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ గురించి మనము కొంచెం ఇన్ డీటెయిల్గా అర్థం చేసుకుందాము. సిస్కో డిస్కవరీ ప్రోటోకాల్ అనేది సిస్కోది ప్రొప్రైటరీ ప్రోటోకాల్ అండ్ ఇది ఒక లేయర్ 2 ప్రోటోకాల్. ఇది ఏం చేస్తుంది అంటే 2 సిస్కో డివైజెస్ ఇంటర్ కనెక్టెడ్ ఉన్నాయనుకో, ఆ డివైజెస్ గురించి ఇన్ఫర్మేషన్ వేరే డివైజెస్ కి చెప్తాయి అన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనము ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు మనము ఒక స్విచ్ ఉంది, సిస్కో స్విచ్ ఉంది అండ్ సిస్కో రౌటర్ ఉంది. సో ఈ 2 ఈచ్ అదర్కి కనెక్ట్ చేసినాము. సో ఈ స్విచ్ నుంచి నాకు వేరే సిస్కో డివైజెస్ ఏమైనా కనెక్ట్ అయినాయా లేవా అని చెప్పి ఎట్లా తెలుసుకోవచ్చు అంటే, ఈ సిస్కో డిస్కవరీ ప్రోటోకాల్ యూజ్ చేసి తెలుసుకోవచ్చు. అండ్ ఆల్సో రియల్ వరల్డ్లో ఎట్లుంటుంది అంటే, నేను ఇప్పుడు యుఎస్లో ఉన్న, ఇండియా ఉండే ఆఫీస్లో నెట్వర్క్ ఉంది, ఆ నెట్వర్క్ డివైజెస్ ఉన్నాయి. సో దాని టొపాలజీ ఏంటివి, ఒక్కొక్క డివైస్ ఎట్లా కనెక్ట్ అయినాయి అని తెలుసుకోవడానికి ఈ సిస్కో డిస్కవరీ ప్రోటోకాల్ మనకి హెల్ప్ చేస్తాయి అనమాట. దీని ప్రాక్టికల్ ఒకసారి చూసాము. దీన్ని ఆల్రెడీ నేను స్విచ్కి టెల్నెట్ చేసిన అండ్ రిమోటింగ్ చేసిన. సో సరే క్వశ్చన్ మార్క్ ప్రెస్ చేస్తాం, లైక్ ఇక్కడ సిటిపి గురించి ఏమైనా కమాండ్స్ రన్ చేయవచ్చా, లేదు, బట్ నేను షో క్వశ్చన్ మార్క్ టైప్ చేస్తా. సో ఓకే, ఇక్కడ ఉంది. సో సిడిపి ఇన్ఫర్మేషన్, షో సిడిపి, మళ్ళీ క్వశ్చన్ మార్క్ టైప్ చేస్తా. ఎంట్రీ ఇన్ఫర్మేషన్ ఫర్ స్పెసిఫిక్ నైబర్ ఎంట్రీ అంట, ఇంటర్ఫేస్ అండ్ నైబర్స్, సిడిపి ఇంటర్ఫేస్ స్టేటస్ అండ్ కాన్ఫిగరేషన్. ఒకసారి సిడిపి ఇంటర్ఫేస్ టైప్ చేద్దాం. ఈజ్ అప్ సెండింగ్ సిడిపి ప్యాకెట్స్ ఎవ్రీ 60 seconds. సో ప్రతి ఇంటర్ఫేస్ ఎవ్రీ 60 secondsకి సిడిపి ప్యాకెట్స్ అనేది పంపిస్తుంది అని అంటుంది. ఓకే, సో నెక్స్ట్ అప్ యారో ప్రెస్ చేసి ఇంటర్ఫేస్ తీసేసి నైబర్స్ అని చెప్పి టైప్ చేస్తా. సో ఇది ఏం చెప్పేస్తుంది అంటే, ఈ స్విచ్కి ఒక నైబర్ ఉంది, అదేంటిది R1 అండ్ అది ఏ ఇంటర్ఫేస్ మీద కనెక్ట్ అయి ఉంది, ఫాస్ట్ ఈథర్నెట్ 0/2 అండ్ ఆ డివైస్
నంబర్ ఏందో చూపిస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ చూపిస్తుందనమాట. సో, ఇట్లా ఈ సీడీపీ ప్రోటోకాల్ యూజ్ చేసి మనము వేరే ఇంటర్ కనెక్టెడ్ డివైజెస్‌కి ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చనమాట. సిమిలర్‌గా మనము రౌటర్ గూడా చూసుకోవచ్చు. రౌటర్‌లో గూడా సేమ్ ఇట్లనే షో సీడీపీ నైబర్స్ అని కమాండ్ రన్ చేస్తే నైబర్స్ ఇన్ఫర్మేషన్ చూపిస్తది. ఈ 2 కమాండ్సే కాకుండా ఈ సీడీపీకి ఇంకా కమాండ్స్ కూడా ఉన్నాయి. లైక్ మనం బై డిఫాల్ట్ ఈ సీడీపీ ప్రోటోకాల్ అనేది రన్ అయితుంటది. దీన్ని డిజేబుల్ చేయాలంటే మనం ఒక కమాండ్ ఉంది. నో సీడీపీ ఎనేబుల్. ఇప్పుడు మనం ఇది ప్రెస్ చేసినామనుకో. సో, ఓకే. ఇక్కడ ఎర్రర్ ఎందుకొచ్చింది అంటే నేను ప్రివిలేజ్ మోడ్‌లో ఉన్నా. బట్ ఈ సీడీపీ అనేది ఇంటర్ఫేస్‌కి కనెక్ట్ అయింది కాబట్టి నేను ఏదైనా ఒక ఇంటర్ఫేస్‌కి పోవాలి. సో, దానికేం చేస్తా కాన్ఫిగ్ టెర్మినల్ అని టైప్ చేసి ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఈథర్నెట్ 0/1. ఓకే. నేను ఇంటర్ఫేస్‌కి పోయినా. సో, ఇప్పుడు నో సీడీపీ రన్. ఓకే. కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది. సో, నేను ఎగ్జిట్ షో సీడీపీ ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఈథర్నెట్ 0/1 సీడీపీ ఈస్ నాట్ ఎనేబుల్డ్. సో, ఇట్లా మనం ఈ కమాండ్ రన్ చేసి ఈ సీడీపీని డిజేబుల్ చేయొచ్చు. సిమిలర్‌గా ఈ సీడీపీని ఎట్లా రన్ చేస్తాము అంటే మళ్ళీ మనం ఆ కమాండ్ ఆర్ ఇంటర్ఫేస్‌కి పోయి కాన్ఫిగ్ టెర్మినల్ ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఈథర్నెట్ 0/1 అండ్ సీడీపీ రన్. ఆల్రైట్. సీడీపీ రన్ అవుతుంది. సో, ఆన్ ది హోల్ ఏంటంటే సీడీపీ అనేది ఒక లేయర్ 2 ప్రోటోకాల్. సిస్కో డిస్కవరీ ప్రోటోకాల్. డివైజెస్‌కి వేరే సిస్కో డివైజెస్ కనెక్ట్ అయినాయా? ఎట్లా కనెక్ట్ అయినాయి? ఏ ఇంటర్ఫేసెస్ మీద కనెక్ట్ అయినాయి? అండ్ ఆ డివైజెస్ ఇన్ఫర్మేషన్ ఏంది అనేది తెలుసుకోవడానికి మనం ఈ సిస్కో డిస్కవరీ ప్రోటోకాల్ యూజ్ చేస్తాం. సో, సీడీపీ ప్రోటోకాల్ ఉన్నట్టే ఇంకో ప్రోటోకాల్ ఉంది ఎల్ఎల్‌డిపి అని చెప్పి. ఎల్ఎల్‌డిపి ఏందంటే లింక్ లేయర్ డిస్కవరీ ప్రోటోకాల్. సీడీపీ ప్రోటోకాల్ సిస్కో ప్రొప్రైటరీ ప్రోటోకాల్ అయితే ఈ ఎల్ఎల్‌డిపి అనేది ఓపెన్ స్టాండర్డ్ ప్రోటోకాల్ అని విచ్ ప్రొవైడ్స్ సిమిలర్ ఇన్ఫర్మేషన్ టు సీడీపీ. సో, సీడీపీకి అండ్ ఎల్ఎల్‌డిపికి డిఫరెన్స్ ఏంటి అంటే డిపెండింగ్ ఆన్ ద స్విచ్ అండ్ వర్జన్ ఇట్ మే బి డిజేబుల్డ్ బై డిఫాల్ట్ అంట. ఓకే. సో, ఈ ఎల్ఎల్‌డిపి ప్రోటోకాల్ అనేది ఫిజికల్ ఇంటర్ఫేసెస్‌కి సపోర్ట్ అవుతది. అండ్ ఇట్ కెన్ ఓన్లీ డిస్కవర్ అప్ టు 1 డివైస్ పర్ పోర్ట్. ఓకే. సో, స్విచ్‌లా మనము స్విచ్‌ని వర్చువలైజ్ చేయొచ్చు. లైక్ వర్చువల్ ఇంటర్ఫేసెస్ చేసుకోవచ్చు. అప్పుడు సీడీపీ వర్క్ అవుతది. బట్ ఈ ఎల్ఎల్‌డిపికి అట్లా మనం ఫిజికల్ స్విచెస్ మాత్రమే వర్క్ అవుతది. అండ్ పర్ పోర్ట్‌కి ఒక డివైస్ కనెక్ట్ అయితేనే చూపిస్తానని ఉంటుంది. అండ్ ఇట్ కెన్ డిస్కవర్ లినక్స్ సర్వర్స్ అంట. సో, ఈ ఎల్ఎల్‌డిపి ఇన్ఫర్మేషన్ మనము మన ప్యాకెట్ ట్రేసర్‌లో ఉన్న స్విచ్ మీద ఒకసారి చూద్దాము. నేను ఎగ్జిట్ యూజర్ ఎగ్జిక్యూట్ మోడ్‌లో ఉన్నా. సో, యూజర్ ఎగ్జిక్యూట్ మోడ్‌కి పోయిన తర్వాత షో ఎల్ఎల్‌డిపి అని టైప్ చేస్తా. ఎల్ఎల్‌డిపి ఈస్ నాట్ ఎనేబుల్డ్ అని ఉంది. ఓకే. సో, ఈ ఎల్ఎల్‌డిపిని ఎనేబుల్ చేయడానికి మనం ఏం కమాండ్ రన్ చేస్తామో గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్‌కి పోవాలి. సో, కాన్ఫిగర్ టెర్మినల్ ఎంటర్ కాన్ఫిగరేషన్ కమాండ్స్. ఓకే. ఎల్ఎల్‌డిపి రన్. ఓకే. రన్ అవుతుంది. ఎల్ఎల్‌డిపి రన్ అవుతుంది. సో, ఇప్పుడు నేను ఏం చేస్తా ఎగ్జిట్ అండ్ ఆ పారాగ్రాఫ్ షో ఎల్ఎల్‌డిపి. ఎల్ఎల్‌డిపి యాక్టివ్ ఉంది. ఎల్ఎల్‌డిపి అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ సెంట్ ఎవ్రీ 30 సెకండ్స్. ఓకే. సో, సీడీపీ అనేది ఎవ్రీ 60 సెకండ్స్ అండ్ ఇది 30 సెకండ్స్‌కి పంపిస్తుంది. షో ఎల్ఎల్‌డిపి ఇంకా క్వెషన్ మార్క్ ఏముంది? ఎల్ఎల్‌డిపి నైబర్స్. ఓకే. అంతే. డివైస్ ఐడి, లోకల్ ఇంటర్ఫేస్, హోల్డ్ టైమ్. ఓకే. సో, నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ ఎందుకు చూపిస్తలేదు అంటే రౌటర్ మీద కూడా ఎల్ఎల్‌డిపి డిజేబుల్ చేసిందేమో. సో, అందుకే చూపిస్తలేదు. ఒకసారి చూద్దాము రౌటర్ ఓపెన్ చేసి. ఎనేబుల్ సిస్కో షో. యప్.
ఎల్ఎల్డిబి లేదు కాబట్టి ఇన్ఫర్మేషన్ చూపిస్తలేదు. సో నేను ఎల్ఎల్డిపి ఎనేబుల్ చేస్తా దీంట్లో కూడా. కాన్ఫిగ్ షేర్ టైప్ అయింది. ఇప్పుడు ఇది కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. మనకంత పేషెన్స్ లేదు. నేను జస్ట్ స్విచ్ని ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తా అండ్ ఇది లోడ్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. అప్పటిలోపు మనకి స్విచ్ ఏముంది? ఓకే, లోడ్ అయిపోయింది. ఎనేబుల్ Cisco show LDP. LDP is not enabled. Configure terminal. LDP run. LDP run అవుతుంది. ఓకే, సో ఈ మోడ్లో షో LDP పని చేయాలి. ఎగ్జిట్ షో LDP. ఓకే, పని అవుతుంది. సో ఇప్పుడు నేను షో LDP neighbors. రైట్, సో రౌటర్ ఏమంటుంది అంటే ఎల్ఎల్డిపి ప్రోటోకాల్ రన్ అవుతుంది అండ్ ఆ ప్రోటోకాల్ బట్టి వేరే సిస్కో డివైజెస్ ఏం కనెక్ట్ అయినాయి. స్విచ్ 1 కనెక్ట్ అయింది. ఏ ఇంటర్ఫేస్ మీద కనెక్ట్ అయింది? ఫాస్ట్ ఈథర్నెట్ 0.0. ఫాస్ట్ ఈథర్నెట్ 0.0. పోర్ట్ ఐడి అంట ఫాస్ట్ ఈథర్నెట్ 0.2 అంట. ఓకే, సో ఈ పోర్ట్ ఐడి ఏంటంటే ఆ స్విచ్ అండ్ రౌటర్కి ఆ స్విచ్ పోర్ట్ చూపిస్తుంది అనమాట. ఓకే, నైస్. నాకు కూడా తెలియదు, నేను కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఓకే, సో సిమిలర్గా స్విచ్ మీద చూద్దాం ఒకసారి. ఎనేబుల్ సిస్కో ఓకే చూపిస్తుంది. సో రౌటర్ కనెక్ట్ అయి ఉందని చూపిస్తుంది. ఫాస్ట్ ఈథర్నెట్ 0.2 లింక్ మీద రౌటర్ కనెక్ట్ అయింది అండ్ ఈ ఫాస్ట్ ఈథర్నెట్ జీ స్విచ్ కి కనెక్ట్ అయితే ఆ లింక్ రౌటర్ సైడ్ ఏది కనెక్ట్ అవుతుంది? ఫాస్ట్ ఈథర్నెట్ 0.0కి 0.0కి కనెక్ట్ అవుతుంది.